మీన రాశి వారు కనుక మీరు గమనించినట్లయితే రాశి లోపల శనిదేవుడు ఉన్నాడు, 12వ స్థానం లోపల రాహు ఉన్నారు. ఇప్పుడు మీరు సూర్యుడి ప్రభావం కనుక చూసుకున్నట్లయితే 9th హౌస్ లోపల ఉన్నాడు, కుజుడితో ఉన్నాడు. ఇది ఒక మంచి కండిషన్, పర్వాలేదు. కానీ 6th లార్డ్ ఇన్ 9th హౌస్ విత్ 9th లార్డ్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఫాదర్ కావచ్చు. అలాగే మిమ్మల్ని ఎవరైతే మార్గదర్శనం చేస్తున్నారో, మీరు ఎవరి దగ్గర అయితే మార్గదర్శనానికి వెళ్తున్నారో వాళ్ళ కోసం అంత బాగుండదు. వాళ్ళు చెప్పింది మీకన్నా అర్థం అవ్వదు, మీరు చెప్పింది వాళ్ళకన్నా అర్థం అవ్వదు. మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఎక్కువగా అవుతుంటాయి. అని ఈ టైం లోపల ప్రత్యేకంగా మీన రాశి వారికి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే, ఎవరికి ఏ పరిస్థితి గురించి మీరు అస్సలు తెలపకండి. సైలెంట్గా ఉండండి. బాధ ఉన్నట్లయితే దేవుడి దగ్గర వెళ్ళి పంచుకోండి తప్ప పబ్లిక్ లోపల మనుషుల దగ్గర వెళ్ళి మీ ప్రాబ్లం గురించి అస్సలు చెప్పకండి. చెప్పినప్పుడు వాళ్ళు అస్సలు ఏం చేయరు. కాబట్టి దేవుడిని నమ్ముకోండి. ప్రతిరోజు శివాభిషేకం చేయండి. ప్రతిరోజు కనకధార స్తోత్రాన్ని మీరు తప్పకుండా చదవండి. కుదిరినట్లయితే కమలా సాధన చేయండి. ఆర్థిక పరంగా ఇది మీకు ముందు చాలా ఎక్కువగా తీసుకెళ్ళగలుగుద్ది. ఎందుకంటే అష్టమ స్థానంలో శుక్రుడు అలాగే బుధుడు కాంబినేషన్, ఇది ఆకస్మికంగా ధన ప్రాప్తి మీకు ఇవ్వగలుగుద్ది. మొత్తం వీడియో చేయడం జరిగింది, కింద ఉంది. కుదిరినట్లయితే మీరు వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి.